కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బదావత్ కిషన్ నిర్మిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ సముద్రుడు అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హీరో సుమన్ గారు ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు వి సముద్ర, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. చాలా సంతోషం అండి. ఈరోజు మీరందరూ రావడం నిజంగా చాలా అంటే ఆడియో ఫంక్షన్స్ వాటితో ఇంత క్రౌడ్ ఇంత ఇది నేను ఎప్పుడు అంటే ఈ మధ్యకాలంలో చూడలే ఇలాంటి టైంలో. సో అందరికీ ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి, కీర్తన ప్రొడక్షన్స్ కీర్తన గారికి అండ్ సోములు అండ్ జ్ఞానేశ్వర్, ఓకే మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. సరే, ఇప్పుడు అందరూ అన్ని విషయాలు మాట్లాడారు, కానీ నేను కొంచెం డిఫరెంట్గా మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నాను. చాలామంది నా గురించి లెజెండ్ హీరో అది ఇది అన్నీ చెప్పారు, కానీ ఈ హీరో అవడానికి ముందు సుమన్ ఎక్కడ పుట్టాడు, ఏ ఇంట్లో ఉన్నాడు, ఎలా ఎదిగాడు అని ఎవరికైనా తెలుసా? ఇక్కడ ఎవరికి తెలియదు, కానీ ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఆయనకి తెలుసు సుమన్ ఎలాంటి వాడు, ఎలా ఉండేవాడు. అసలు ఇంటి గేట్ నుంచి బయటికి వచ్చేవాడు కాదు, ఇంట్లోనే ఉండేవాడు. స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను ఆ మనిషిని చూసేవాడు. ఆ మనిషి అప్పుడే కొంచెం ఇలా ఇలా నడిచేవాడు. అంటే ఆయన కూడా స్కూల్లో ఉండేవాడు. స్కూలే అది. మా అన్న రామరాజు గారు, ఈయన నన్ను చిన్నప్పటి నుంచి చూశాడు. మా ఏరియాలోనే ఎదిగాడు, చెన్నైలో. కానీ మేము సినిమా ఆర్టిస్టులు అవుతామని చెప్పి మేము అనుకోలే. అంటే సినిమాలో ఎట్లా స్టోరీ వస్తుందో సడన్గా నేను హీరో అయ్యాను. హీరో సెలెక్ట్ అయిన తర్వాత షూటింగ్కి వెళ్ళి నేను యాక్టింగ్ నేర్చుకున్నాను. నాకు డైరెక్టర్ యాక్టింగ్ షూటింగ్లో నేర్పించారు. డాన్సింగ్ ఇట్లా అన్నీ నేర్చుకొని వచ్చాను. తర్వాత వెళ్ళిపోయాను నేను, ఇంకా బిజీ అయిపోయాను. వీళ్ళందరూ ఎక్కడున్నారో తెలియదు. సడన్గా చూస్తే రామరాజు గారు మలయాళం సినిమాలో ఉన్నారు. అరే పర్వాలేదే, అంతపాటు ఆ ట్రాక్లో కూడా ఆయన వచ్చారని చెప్పేసి చాలా ఆనందపడ్డాను. సో ఆ విధంగా లైఫ్లో మనం ఎక్కడో వెళ్తాం, ఎక్కడో పుట్టి పెరిగి తర్వాత ఎక్కడో తిరుగుతాం, ఈరోజు చూస్తే ఒక చోట మేము కలుస్తాం. అదేవిధంగా మాణిక్, నేను హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి మాకు సపోర్టుగా, అంటే అప్పుడు చాలామంది అన్నారు హైదరాబాద్ ఎందుకు, అక్కడ గూండాలు రౌడీలు ఉన్నారు, ఎందుకు వెళ్తున్నారు మీరు అంటే, నేను వెళ్తాను అక్కడ వెళ్ళి చూద్దాను ఏమవుతుందో చూస్తా అని చెప్పినప్పుడు మాణిక్ వచ్చి చాలా, అంటే ఆ టైంలో అంతా మాతో పాటు సపోర్ట్ ఇస్తూ, లేదు సార్ అంటే అప్పటికే ఇండస్ట్రీ షిఫ్ట్ కాలేదు, చేద్దామా వద్దామా అని చెప్పి సందిగ్ధంలో ఉన్నారు. నేను వచ్చి అప్పుడు సెటిల్ అయ్యి నేను ఉంటాను ఇక్కడ అని చెప్పి కొన్ని ఇబ్బందులు పడ్డాను. తర్వాత ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళే నాకు అభిమానులు అయిపోయారు. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీకి రావడం. సో అండ్ చాలా సీనియర్ ఆర్టిస్ట్ ఆయన కూడా, రామరాజు గారు చాలా సినిమాలు చేశారు. బోత్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ అండి. సరే, కమింగ్ టు ద ఫిలిం అండి. ఇప్పుడు నాగేష్ గారు ఇందాక ఆయన చెప్పారు ఆయన ఫస్ట్ ఫిలిం ఎలా వచ్చింది, ఎలా చేసింది. నేను హీరోగా 100 సినిమాలు అయిపోయింది, తెలుగులో, తమిళ్, కన్నడ అని కలిపితే 175 సినిమాలు అయిపోయింది. మొత్తం కలిపితే ఇప్పుడు 750 ఫిలిమ్స్ దాటిపోయి పోతూనే ఉంది, బండి నడుస్తూనే ఉంది. సో అంతా మీ అదృష్టం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు జరుగుతుంది. నగేష్ గారి గురించి నేను చెప్పాలంటే, ఆ సినిమా ఆయన చెప్పినప్పుడు, అంటే ఇంతకుముందు ఆయన చేయలే ఫస్ట్ సినిమా, అందులో మైథాలజికల్ సినిమా. అందులో ఆయన ఏంటంటే బ్రహ్మ, విష్ణు, శివుడు, శ్రీరామ, శ్రీ సత్యనారాయణ స్వామి, ఇంక 2 మారువేషాలు అన్నీ చెప్తే, మీకు ఎన్ని డేట్లు కావాలంటే ఏదో డేట్లు చెప్పారు, డేట్లు చెప్పారు. నేను మనసులో అనుకున్నాను, ఇంకో 10 రోజులు ఇస్తే 10 వేషాలు ఇస్తాడు నాకు ఈయన, అందుకే కట్ చేస్తే బెటర్ అని చెప్పి మా వెంకటరావు చెప్పి కట్ చేయ డేట్లు. అది ఎందుకు చెప్తున్నారంటే, బ్రహ్మ వేషం అంటే దానికి ఒక స్కిన్ కలర్, శివుడి వేషం దానికి ఒక స్కిన్ కలర్, విష్ణు వేషం దానికి ఒక స్కిన్ కలర్, శ్రీరామ ప్రతిదానికి స్కిన్ కలర్ అని చెప్పి ఆ రామోజీ విరించుడిలో మా బెండ్ తీసాడు ఈయన. సరే, బాగానే ఉంటుంది కదా, ఎందుకంటే ఈయన తీసిన సినిమా శ్రీ సత్యనారాయణ స్వామి. నాకు అన్నమయ్య తర్వాత, రామదాస్ తర్వాత చాలా సినిమాలు వచ్చేది, నేను ఒప్పుకోలే. ఎందుకంటే చేసిన క్యారెక్టర్ మళ్ళీ చేయడం నాకు ఇష్టం లేదు, నేను ఏమనుకోద్దని చెప్పి నేను చాలా కష్టం, నేను ఒప్పుకోలే. కానీ ఈయన సినిమా ఒప్పుకోవడానికి మెయిన్గా ఈయన చెప్పిన నెరేషన్, చెప్పిన క్యారెక్టర్స్, మళ్ళీ లైఫ్లో ఇలాంటి అవకాశం రాదు. సత్యనారాయణ వ్రతం అంటే ఏంటి, సత్యనారాయణ వ్రతం ఎలా చేయాలి అంటే, ఓన్లీ డబ్బు ఉన్న వాళ్ళే చేయాలా, పేదవాళ్ళు ఎలా చేయాలి, దాంట్లో భగవద్గీత లాగా దాంట్లో 7 కథలు ఉన్నాయి. ఆ కథలు వింటే మన జీవితంలో మార్పు వస్తుంది. అంటే మన ప్రతి మనిషికి ఏంటంటే, నాకు కూడా ఏంటంటే జలసి ఉంది, కోపం ఉంది, అన్నీ ఉంది. అవన్నీ దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలి, ఎట్లా ఉండాలని
చాలా అద్భుతమైన సినిమా. లైఫ్లో నాకు అంటే అన్ని సినిమాలు మంచి సినిమాలు నా డైరెక్టర్స్ ఇచ్చారు, కానీ వాటిలో నేను సెలెక్ట్ చేసుకొని ఒక 10 సినిమాలు 20 సినిమాలు నేను అంటే వేరే వేరే లాంగ్వేజ్ కలిపితే వన్ ఆఫ్ ది పిక్చర్స్ ఇస్